ప్రజల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం వేములవాడ రూరల్ మండలం పోసెట్టిపల్లి నాగయ్యపల్లిలో ప్రభుత్వ విప్ ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నియంతృత్వ పరిపాలనకు చరమగీతం పాడుతూ ప్రజా ప్రభుత్వ ఏర్పాటులో తోడ్పాటును అందించిన వేములవాడ నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారన్నారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది అన్నారు. ప్రజలకు ఉపయోగపడేలా రాష్ట్రంలో మహిళా తల్లులకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచడం జరిగిందని అన్నారు. రైతు భరోసాపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తుందని ఇప్పటి వరకు 5 ఎకరాల్లోపు రైతు భరోసా ఇచ్చామన్నారు. గత ప్రభుత్వం ఏప్రిల్ నాటికి రైతు బంధు ఇచ్చిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ముందుగానే రైతు భరోసా ఇస్తుంది అన్నారు. గత పాలకులు ఎమ్మెల్యే పదవిని కేవలం వారి హోదాకు చిహ్నంగా వాడుకున్నారే తప్ప మన ప్రాంతం అభివృద్ధికి ప్రజాసేవ కోసం కాదన్నారు. గత 9.5 సంవత్సరాలు అధికారంలో ఉండి మన ప్రాంతానికి చేసిందే లేదన్నారు. మరిపల్లి రిజర్వాయర్ను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. వేములవాడ నియోజకవర్గం నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణాన్ని అసెంబ్లీ పుస్తకంలో చేర్చారని గుర్తు చేశారు. త్వరలోనే మరిపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేపడతామన్నారు. పార్టీలకు అతీతంగా రాజకీయాలతో సంబంధం లేకుండా వేములవాడ నియోజకవర్గంతో పాటు మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్, ఎస్సీసీల మండల అధ్యక్షుడు రొండిరాజు, సంఘస్వామి తిరుపతి రెడ్డి, బండా శ్రీనివాస్, వినోద్ బొడ్డు, రాములు, మహిళా సంఘ సభ్యులు, గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. 4 సార్లు ఓడిపోయాడు. ఈసారన్నా ఏసీ గెలిపియాలి, మన ఎంబడి ఉంటాడు, మన కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాడని చెప్పంగానే మన నాగాయపల్లిలో 700 ఓట్లలో సగం కన్నా ఎక్కువ మనకే వేయడం జరిగింది. భారీ మెజార్టీతో సీనన్న గెలవడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ 5 సంవత్సరాల లోపల ఆ సగం కూడా మొత్తము ఏపిచ్చే బాధ్యత తీసుకొని ఆ 5 సంవత్సరాల్లో మన గ్రామంలో ఒక్క పని లేకుండా చేపించే బాధ్యత తీసుకొని సీనన్న ఆధ్వర్యంలో పనిచేస్తారని నేను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనకు నేను రాజకీయంగా 2001లో 1 నుంచి 12 దాకా తెలంగాణ జెండాలు మోసిన తెలంగాణ కొరకు, 12 నుంచి 2004 దాకా సీనన్న ఎంబడి వెన్నట్టుండి సీనన్నకు తోడుండుకుంటూ ఎమ్మెల్యే దాకా కష్టపడి ఆయన కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ నేను ఎంబడి తిరగడం జరిగింది. ఇక ముందు కూడా ఆ సీనన్న ఎంబడి ఉండుకుంటూ మన గ్రామంలో నాగాయపల్లి గ్రామం కానీ పోచడపల్లి గ్రామం కానీ ఏ పనున్నా మీరు మోమాటం పడకుండా ఇప్పుడు సీనన్న గారికి వివరించురి. సీనన్న చేసిన పనులు తప్ప ఇక్కడ పని చేసింది ఎవరు ఇప్పుడు ఇన్నిసార్లు ఈ 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే ఒక పని కూడా వేయలేదు. ఈ పనులు ఉంటే చూపెట్టే పరిస్థితి లేదు. ఇక్కడ ఎక్కడి పనులు అక్కడనే ఉన్నాయి. ఇప్పుడు మొన్న సీనన్న గెలవంగానే అడగంగానే మన అంబేద్కర్ సంఘానికి 4 లక్షలు రావణ గారు స్టేజ్కి రావాలని కూర్చున్నాను. 4 లక్షలు అడగంగానే మన అంబేద్కర్ సంఘానికి నిధులు కేటాయించడం జరిగింది 4 లక్షలు. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి మహిళా సంఘానికి కూడా 4 లక్షలు చెప్పడం జరిగింది. సీనన్న గారికి మహిళా సంఘానికి కూడా 4 లక్షలు ఎలక్షన్ తర్వాత ప్రశ్నిస్తానని హామీ ఇచ్చిండు. మన సీనన్న గెలవాలని కష్టపడ్డారు. మీ యొక్క దీవెనలతో మీరు వేసినట్టు ఓట్లతో గెలిచింది కాబట్టి ఇక నుండి కూడా మనం సీనన్న ఇంట నడిచి మన యొక్క గ్రామ సమస్యలు తీర్చేందుకు మరి వారు ముందుంటారని మనమంతా కూడా రాబోయే రోజుల్లో కూడా మరి మన ఎమ్మెల్యే గారికి మీ యొక్క అండదండలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో చేసుకోండి. మండల పరిషత్ ఎన్నికలు కూడా వచ్చింది, నెక్స్ట్ మంత్ చేస్తారేమో. 200 యూనిట్ లోపల మేము మాఫీ చేసామని మాట చెప్తున్నాం. 5 ఎకరాల లోపల నిన్నటి వరకు కూడా రుణమాఫీ, రైతు బంధు కూడా పడ్డది. అర్థమవుతుందమ్మా. ఇన్ని కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోయే క్రమంలో ఈ గ్రామంలో అంబేద్కర్ సంఘానికి కూడా 4 లక్షల రూపాయలు మంజూరు చేసుకున్నాం. ఇంకా మిగతా మహిళా సంఘానికి కావాలంటున్నారు, ఇద్దాం. అంతకుముందు కుర్మ సంఘానికి కూడా మనం ఏదైతే చేసుకున్నామో అవన్నీ గుర్తున్నాయి. రాబో రోజుల్లో కూడా తప్పనిసరిగా నాగేపల్లి గ్రామాన్ని అన్ని రంగాలు కూడా అభివృద్ధి పత్రంలో తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేస్తారని మాటిస్తూ ఓ తల్లి రాగానే అంటుంది మరిపల్లి చెరువు ఏమాయని. ఇన్నేళ్ళు ఉన్నది ఎవరు ఉన్నది అవ్వని అడిగినా ఇన్నేళ్ళు ఎవరు ఉన్నారు ఎవరు చేయాలని చెప్పంటే అవును కరెక్టే వాళ్ళు చేసే ఉన్నా కానీ ఈసారి మీరు ఏమిరని చేస్తున్నాం తల్లి. మరిపల్లి చెరువు దగ్గరికి నేను పోయినా మనం మోటార్ సైకిల్ ర్యాలీ చేసినాం, పాదయాత్ర చేసినాం, ధర్నాలు చేసినాం,
అన్ని ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరిపల్లి ప్రాజెక్టు వీలైతే తొందరగా మనం పనులు ప్రారంభం చేసుకుంటున్నాం. అది కూడా పైన మాట్లాడినా రాబో రోజుల్లో ఏ సమస్య ఉన్నా చెప్పండి, ఆ సమస్య పరిష్కారం కోసం నేను పనిచేస్తా. ఈరోజు వ్యక్తిగత సమస్యలు ఉన్నా చెప్పండి, బోర్ ఏదైతే పనిచేస్తలేదు అంటారో ఇక్కడ నుంచో రాసి ఇవ్వండి. నేనేమంటున్నా, మీ ఊరికి మీ వచ్చినప్పుడే బోర్ పనిచేస్తలేదు, ఇక్కడ ఇబ్బంది కాదు, ఇబ్బంది ఉన్నప్పుడు చెప్పండి. ನೀವು ఉండేది ఇక్కడ వేములవాడలో, మీకున్న గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉంటాడు, లేకపోతే మా నాయకత్వం ఉంది. మీరు చెప్పిన తర్వాత మేము అధికారులు చేపించే కార్యక్రమాలు చేస్తాం. ఎవరు కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. గతంలో లాగా మేము మీకు దొరకకుండా ఉన్నాం. గతంలో లీడర్లకు కాదు కదా, వాళ్ళ గతంలో ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకొని వాళ్ళు హోదాను పెంచుకున్నారు. కాబట్టి మీరు ఆలోచన చేసి ఎప్పుడు ఏ సమస్యలు చెప్పండి, వెంటనే ఆ సమస్య పరిష్కరించే బాధ్యత మీరు తీసుకొని మీ మధ్యలో ఉంటామని మాట ఈ సందర్భంగా ఇస్తూ